పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. ఈ దిన దేవుని వాక్కును వినిచిన ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా శుభాభివందనములు. బాగున్నారా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, అనాది కాలంలో ఇశ్రాయేలీలు బబులోను సామ్రాజ్యములో హింసింపబడి కష్టపడి యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత, మేము ఇంత శ్రమల పాలయ్యామే, ఏ కారణము లేకుండా మమ్మల్ని అంతగా వారు హింసించినారే, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదా అని కృంగిపోతుంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు. మానవ శరీరంలో అత్యంత వేగముగా స్పందించే అవయము కన్ను. ప్రియులారా, ఒక చిన్న నలుసు పడినా వెంటనే కనురెప్పలు మూసుకుంటాయి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీ మీద ప్రతీకారం తీర్చుకున్న వారి మీద నేను ప్రతీకారం తీర్చుకోబోతున్నా. ఈరోజు ఈ వాక్కుని వింటున్న నీ జీవితంలో కూడా ఏ కారణము లేకుండా నేను మనుషులు నిందిస్తా ఉన్నారా? నీ మీద లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారా? నేను గాయపరుస్తూ ఉన్నారా? అయితే విని ప్రభు అంటున్నాడు, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. నిన్ను దేవుడు తన కనుగుడ్డుగా చేసుకున్నాడు గనక ధైర్యముగా ఉండు. ఎదుటి వారి మీద ప్రతీకారం తీర్చుకోవద్దు. దేవునికి అప్పచెప్పు, ఆయనే నీ పక్షముగా వ్యాజ్యమాడబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్కుని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానమును నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.